హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా వడ పులుసు అయితే చేస్తున్నానండి. బహుశా ఇది మా సైడ్ అయితే అసలు కొంతమందికే కాదు, ఆల్మోస్ట్ ఎవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు పెళ్ళయ్యే వరకు నాకు తెలియదండి ఇట్లాంటి కర్రీ ఒకటి అయితే ఉందని. ఇప్పుడైతే ఈ కర్రీ అయితే చేద్దాము. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. చక్కగా మనకి వడ అయితే కర్రీలు వేస్తాం కదా, ఆ పులుసు ఉప్పు కారం ఇవంతా పీల్చుకొని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. మనకి ఎగ్ కర్రీ ఉండిద్ది కదా, సేమ్ అదే టేస్ట్ అయితే అదే వచ్చిద్ది. సేమ్ అట్లాగే ఉండిద్ది టేస్ట్ కూడా. చక్కగా అన్నంలో ఈ వడ నంచుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చేస్తే రెండోసారి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుండిద్ది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవైతే వేసుకుందాము. వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఒకటైతే వేసుకుందాము, చిన్నదేనండి. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు అయితే వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి వేసుకోండి, చాలా బాగుండేది. అప్పటికప్పుడే దంచి అయితే వేసుకుంటున్నాను నేను. 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక ఆనియన్స్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే బాగుండేది. ఇప్పుడైతే టమాటాలు ఒక 5, పచ్చిమిరపకాయలు ఒక 3 అయితే వేసుకున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాం అండి. సాల్ట్ వేస్తే టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయి కదా. కొంచెం సాల్ట్, ఓ 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ రెండు ఒకసారి కలిపేసుకుందాము. ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఈ టమాటాలు మగ్గేలోపు చింతపండు అయితే నానబెట్టేసుకుందాం. చూసారు కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటే మనకి ఈ టమాటాలు మగ్గేలోపు చింతపండు అయితే చక్కగా నానిపోయిద్ది. ఇప్పుడైతే మూత తీసేసి ఇంకొకసారి అయితే చూద్దామండి. చూసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. సాంబార్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి అయితే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ సాంబార్ కారం వేసుకుంటే ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదు, ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకుంటే మనకు గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అయితే వచ్చింది. ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది కొంచెం చిక్కగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడైతే లాస్ట్లో చింతపండు పులుసు అయితే వేసుకుందాము. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు ఎంత చక్కగా వాటర్ తీసేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. 1/2 లీటర్ అయితే మనకి ఉడికేటప్పటికి కొంచెం చిక్కగా అయితే అయ్యిద్ది. అందులో వడలు వేస్తాం కదా, వడలు కూడా పులుసు అనేది చక్కగా పీల్చేస్తుందండి. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొంచెం తిక్కుగా అయ్యిందాక పులుసు అనేది బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా వడలు చూసారు కదా, మళ్ళీ నైటు పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే అయితే వేసాను వడలు. ఇప్పుడు ఈ వడలు ఫ్రై చేసుకున్న వడలు అయితే ఈ కర్రీలో వేసేసుకొని కూర మరిగేటప్పుడు ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత అయితే మనకి ఒకసారి ఇట్లా రెండో సైడ్ కూడా ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫైనల్గా ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోయిద్ది. ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా ఉంచేసిన తర్వాత గరం మసాలా అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుందాం. చాలా తక్కువే వేసుకోండి గరం మసాలా అనేది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆపేద్దాము. ఆపేసిన తర్వాత మన మసాలా వడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. స్పైసీగా ఉండిద్ది అండ్ మనకి కొంచెం పుల్లంగా కూడా ఉండేది. చాలా అంటే చాలా బాగుండేది. చూసారు కదా, ఇట్లా కొంచెం పులుసుగా ఉంటే మనకి కొంచెం చల్లారేటప్పటికి కొంచెం తిక్కుగా అయితే అయ్యిద్ది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుండేది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.